డిస్కషన్లోకి వెళ్ళడానికి ముందు ఒకసారి గెస్టులను పరిచయం చేసుకుందాం. టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు కారం రవీందర్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా బీజేపీ అధికార ప్రతినిధి కె మాధవి గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాంకర్ గారు ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ నేత టీఎస్ చైర్మన్ డాక్టర్ రాకేష్ గారు మరి కాసేపట్లో జాయిన్ కాబోతా ఉన్నారు మనతో. మనం చూసుకుంటే ఫస్ట్ ప్రధానంగా చూసుకుంటే గులాబీ గూటికి సబితా అన్న ఒక వార్త హైలైట్ అవుతున్న పరిస్థితి. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో భేటీ, చేవేళ్ల సభలో టీఆర్ఎస్లో చేరనున్నట్లు ప్రకటన అంటూ ఒక వార్త హైలైట్ అవుతుంది. దానికి సంబంధించిన డిస్కషన్లోకి వెళ్తే ప్రధానంగా దయాకర్ గారు మీతో మొదలు పెడితే ఎట్లా చూస్తున్నారు దీన్ని మీరు? ఎట్లా చూసాం, రాజకీయ విలువలు పతనానికి పరాకాష్ట, లేకపోతే ఇంకేమేమి చెప్పాలి పదాలు, కొన్ని పదాలు ఇవన్నీ అరిగిన రికార్డులు అయిపోయినాయి గత కొన్ని రోజులుగా. అంటే ముఖ్యమంత్రి వలసలు ప్రోత్సహించడు ఇది అని చెప్పినా కూడా వాస్తవానికి ఏంటంటే టీఆర్ఎస్ పార్టీకి ఎందుకో ఇన్ని సీట్లు గెలిచినాక కూడా ఒక అభద్రత ఏదో మూలన మనకు అగపడుతుండడం అనేది అయితే ఒక ప్రజాస్వామ్యానికి ఒక మచ్చ. అన్నిటికంటే ముఖ్యంగా నేను అంటుంది ఏంటంటే ఎమ్మెల్సీ ప్రతిపక్షాలు గెలిచే అవకాశం ఉన్నా కూడా గెలవనీయకుండా ఉండాలనే ఒక ఎత్తుగడ ఏదైతే ఉందో, అంతకంటే దుర్మార్గమైన ప్రజాస్వామ్య ప్రక్రియ మరొకటి ఉండదు. దీన్ని ప్రజాస్వామ్యం అనేదానికంటే కూడా ఒకవైపు ఏమో భయం అనిపిస్తుంది, ఇంకోవైపు ఏమో అభద్రత అనిపిస్తుంది, ఇంకోవైపు ఏమో నేనే గెలిచినాను మళ్ళీ ఒక వీరత్వం. వీరుడు ఎప్పుడైనా సరే, ఇప్పుడు మొన్ననే కదా సబితా రెడ్డి గారు వారికి వ్యతిరేకంగా గెలిచింది, వారు పెట్టిన అభ్యర్థిని కాదని ఓట్లు వేసింది. సరే, నాట్ ఓన్లీ సబితా రెడ్డి గారు, పూర్తిగా పోతున్న 4-5 కూడా. అయితే మనం ప్రజల మద్దతు పెరుగుతున్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన బాధ్యత కూడా అట్లనే ఉంటుంది. ప్రజలు నమ్మి మనకు ఓటేసినప్పుడు ఒకటి ఎమ్మెల్సీ పోతే తన ఏదో తల కిరీటం కింద పడ్డట్టుగా భావించడం కూడా అయితే, ఇప్పుడు ఆ తీసుకున్న ఏరియాలు కూడా ఎంపీ కాంగ్రెస్కి అనుకూలంగా ఉండే ఏరియాలు. ఈ రెండో పాయింట్ ఇది, ఎంపీలు కూడా 16 గెలవాలంటే ఎమ్మెల్యేలని తీసుకుంటే ఓట్లు పడతాయని ఒక విపక్షాలని నిర్వీర్యం చేసే ఒక కుట్ర కూడా అందరూ దాగి ఉన్నా కూడా భవిష్యత్తులో ఇదైతే మంచి ప్రాక్టీస్ తెలంగాణకైతే కాదు. ఆంధ్రప్రదేశ్లో గతంలో చేసిండ్రని చెప్పి తెలంగాణలో చేస్తే రేపు ఇంకో పార్టీ వచ్చింది అనుకోండి, ఎవడన్నా గెలవని తీసేసుకోవచ్చు, అయిపోతుంది. దానికి ఇక ప్రజాప్రాతినిధ్యం లేదు, డిఫెక్షన్ లా లేదు, అసలు ఏది లేదు, గెలువు తీసుకుందాం. అసలు గతంలోనైతే ఏకంగా మంత్రే చేసిండ్రు టీడీపీ నుంచి గెలిచిన. ఆ మంత్రి టీడీపీ నుంచి గెలిచి వచ్చుడే కాకుండా ఇప్పుడు టీడీపీని కూడా ఒడగొడతాను పోయి ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద మీటింగ్లు పెడుతున్నాడు. అంటే ఇంతకంటే దిగజారుడు రాజకీయం ఇంకొకటి లేదేమో. ఈ తరహా రాజకీయాలు మా యువతరానికి అంత అంటే కేసీఆర్ను గౌరవించే స్థాయి అయితే ఉండవు. భవిష్యత్తులో పబ్లిక్ ఏమైనా బాండ్ పేపర్లు అడగాల్సి వస్తుందేమో, నేను ఈ పార్టీలోనే ఉంటా అని చెప్పి, కంపల్సరీగా ఉంటానని చెప్పి బాండ్ పేపర్లు అడగాలి. అట్లా అవుతుంది. ఇంకోటి ఏంటంటే అదొక పెట్టుబడి, వ్యాపారం, లాభదాయకతగా మారిపోయింది. ఇప్పుడు ఇటు గెలిచినోడు దీంట్లోనే ఉంటాడా, పోతా ఏడికి పోతే లే కానీ అసలు ఫస్ట్ మాతో ఉంటాడా అనే డౌట్ వచ్చే కాడికి వచ్చింది. ఏముంటుంది టీఆర్ఎస్లో పోవడం ద్వారా కొత్తగా వాళ్ళకి వచ్చేది ఏం లేకున్నా ఏదో దాని ఆశ అది ఇది అని చూపిస్తున్నందుకు పోతున్నట్టుగా తెలుస్తున్నది. సీరియస్గా కామెంట్ చేయాలంటే మాత్రం వాళ్ళు రాజీనామా చేసిపోతే చాలా గౌరవం ఉంటుంది, రాజీనామా చేస్తే ఇప్పటికైనా కూడా. అవును, అందరూ ఒక ఫ్యాషన్ అయిపోయింది, అవసరమైతే చేస్తాము, అవసరమే అది. ఒకవేళ నిజంగా చెప్పాలంటే వారికి ఇప్పుడు సవితమ్మ గారికి ఏంది, మేము హోమ్ మినిస్ట్రీ చేసినాం, అసలు మహిళల్లో ఆమె గౌరవాన్ని పెంచినాం, అన్ని చేసినప్పుడు కూడా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు హోమ్ మినిస్టర్లు అయిన చరిత్ర వాళ్ళకే ఉంది దేశంలో. అవును, కాబట్టి వాళ్ళ రాజకీయ కోరికలు ఇంకెక్కువ ఉన్నట్టుంది. చూద్దాం, ముఖ్యమంత్రి అయితే కాలేరు, అదే టాపెస్ట్. కాబట్టి పోవచ్చు, రాజీనామా కూడా చేస్తారని అనుకుంటున్నాను నేను. ఓకే, మాధవ్ గారు ఎట్లా చూస్తున్నారు ఈ పరిణామాలను? మాకరీ ఆఫ్ డెమోక్రసీ అని అంటే ఇవాళ ఎక్కడైనా సరే డెమోక్రసీని కాపాడాల్సిన బాధ్యత డెఫినెట్గా రాష్ట్రంలో వరకు చూసుకుంటే డెఫినెట్గా ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటుంది. అంటే ఇవాళ రూలింగ్ పార్టీ ఎంత స్ట్రాంగ్ ఉందో అపోజిషన్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటేనే ప్రజలకి మేలు జరుగుతుంది అనేది మనం అందరం చూస్తూనే ఉన్నాం. కానీ అసలు అపోజిషన్ పార్టీ లేకుండా ఎవరు గెలిచినా సరే నా దగ్గరే ఉండాలనుకోవటం అనేది సరైన పద్ధతి కాదు. అంటే ఎస్పెషల్లీ ఇది డెమోక్రటిక్ ఒక పెద్ద థ్రెట్. అంటే ఏ పార్టీలో గెలిస్తే తర్వాత నా దగ్గరికే రావాలంటే ఇవాళ 88 అయిన పార్టీకి వచ్చిన నంబర్ అంటే సఫిషియంట్ నంబర్, మోర్ దాన్ ఎక్స్పెక్టెడ్.
అంత నంబర్ ఉండి కూడా ఇంకా వేరే పార్టీ నుంచి తీసుకోవటం, వాళ్ళని ప్రోత్సహించడం అనేది కరెక్ట్ కదా. ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యంలో అంటే మనకు తెలుసు, ఒకసారి పార్లమెంట్లో నెహ్రూ గారు అన్నారంట, ఎందుకు ఎప్పుడు నన్ను అంటే కాంగ్రెస్ మేం చేసిన మంచి గురించి నువ్వు మాట్లాడవు, ఎప్పుడు నువ్వు మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తావంటే అప్పుడు అన్నదేంటి అని అంటే, ఇవాళ ప్రజాస్వామ్యంలో మీరు చేయాల్సింది మీరు చేయండి, మీరు ఇంకేదైతే చేయాలో ప్రజలకి అది లేవనెత్తే ఏదైతే రెస్పాన్సిబిలిటీ ఉందో అది డెఫినెట్గా ప్రతిపక్షం. ఇవాళ ప్రతిపక్షంలో 100 రోజులు కూడా కూర్చోలేని పరిస్థితుల్లో ఎందుకు ఇవాళ ఎన్నికైన ఎమ్మెల్యేలు కానివ్వండి లేకపోతే ఇంకొకరు కానీ ఎందుకు ఆ పరిస్థితుల్లో ఉన్నారనేది కూడా మనం ఆలోచించుకోవాలి. అంటే ఏ పార్టీలో గెలిచినా చివరికి ఎవరైతే రూలింగ్లో ఉన్నారో అక్కడ ఉంటాం అని అంటే ఇంకా మీరు ప్రజలకి చేసేది ఏంటి, ప్రజలకి ఇచ్చే మీ మాట ఏంటి అనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం. ఇవాళ అంటే దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా అందరూ అన్ని పార్టీల్లోకి అంటే ఎలక్షన్స్కి ముందు నార్మల్గా ఏంటంటే ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి వెళ్ళటం అనేది ఎలక్షన్స్కి ముందు సామాన్యం, రెగ్యులర్గా జరిగే ప్రాక్టీస్. కానీ ఇప్పుడు చూస్తే కనుక ఇవాళ అంటే వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసి అంటే December 11th ఎలక్షన్స్ వచ్చినాయి అంటే ఇంకా మంత్రిమండలి కూడా పూర్తిగా ఏర్పాటు చేసుకోలేదు. అంటే మరి టీఆర్ఎస్లో సరైన వాళ్ళు లేరా, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ ఎక్స్పీరియన్స్ తీసుకుని వాళ్ళు కూడా కలుపుకుని ముందుకెళ్ళాలని అనుకుంటున్నారేమో మరి మనకు తెలుస్తుంది. ఇవాళ ఇంకొక కొన్ని రోజులు అయితే ఇవాళ మిగిలిన ఏదైతే 6 సీట్లు ఉన్నాయో అన్నీ ఫిల్ చేస్తారు కాబట్టి మరి సబితా ఇంద్రారెడ్డి గారికి ఏమైనా పోస్ట్ ఇస్తారా, ఇంకెవరికి పోస్ట్ ఇస్తారు, ఏ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి పోస్టులు ఇస్తారా అన్నీ అప్పుడు తెలుస్తాయి. డెఫినెట్గా ప్రజలు అనుకునేది ఏంటంటే ఇంత నంబర్ ఇచ్చి మనం పొరపాటు చేసామా అనేది మాత్రం డెఫినెట్గా అనిపిస్తుంది ఎక్కడో ఒక చోట. అంటే ఇవాళ పార్టీల పరంగా ఇక్కడ విభేదించవచ్చు, కానీ ఎవరికైనా అంటే ఇవాళ రాకేష్ రెడ్డి గారు కూడా కూర్చుని ఆలోచిస్తే డెఫినెట్గా అనిపిస్తుంది ఇంత నియంతృత్వం పనికిరాదు, అంటే డెమోక్రటిక్ దీంట్లో ఇంత నియంతృత్వం పనికిరాదు అనేది ఎవరైనా ఒప్పుకోవాల్సిన విషయమే. డెఫినెట్గా ఎవరికాళ్ళు ఆత్మపరిశీలన చేసుకుంటే నిజంగా ఈ నంబర్ ఇచ్చి మనం పొరపాటు చేసామని వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ మాత్రం అనుకుంటున్నారు. రైట్. రవీందర్ రెడ్డి గారు ఎట్లా చూస్తున్నారు దీన్ని మీరు? వాస్తవం ఏంటంటే ఎవరైనా ప్రజల పక్షాన ఎన్నుకోబడ్డప్పుడు ప్రజలకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచన ప్రజాప్రతినిధిలో ఉంటుంది వాస్తవంగా. అంటే ఈ ఎన్నికల తర్వాత ఎందుకంటే ఇవి పార్టీలు మారడం అనేది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటిది ఏం కాదు. అంటే గతంలో ఎన్నో సందర్భాల్లో మనం చూసినాం, పార్టీలు మారడం వల్ల ప్రభుత్వాలు ఊల్పోయిన సంఘటనలు కూడా చూసినాం చాలా. ఇవన్నీ ప్రోత్సహించేది ఎవరు అనేది ఒక ప్రశ్న వేసుకోవాలి మనం కూడా. అంటే ఇటువంటి సందర్భంలో సబితా ఇంద్రారెడ్డి గారు సీనియర్ నాయకురాలు, నిజంగా వారి భర్త ఇంద్రారెడ్డి గారు కూడా తెలంగాణ ఉద్యమంలో కీలకమైనటువంటి భూమిక పోషించినటువంటి తెలంగాణ రాష్ట్రం సాధన కొరకు కష్టపడినటువంటి వ్యక్తి. సరే ఆయన యొక్క ఆశయాలు నెరవేరాలని కొరకు సరే వాళ్ళు ఒక పక్కన తెలంగాణ కొరకు మరి పార్టీలో చేరినప్పటికీ కూడా ఇవాళ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం ఆలోచన వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైనా ఎమ్మెల్యేకి గవ్వే నిధులు ఉండొచ్చు, ఏ ఎమ్మెల్యేకైనా గవ్వే నిధులు ఉంటాయి, కానీ ఎక్కువగా అభివృద్ధి జరగాలంటే తప్పకుండా ఏదో ఒక ప్రతిపక్షంలో కాకుండా అధికార పక్షంలో భాగస్వామ్యం ప్రజలకు మరింత మేలు చేస్తామనేటువంటి ఆలోచన కలుస్తూ ఉంటుంది. కానీ ఇటువంటి ఫిరాయింపులు అనేటివి ఉండకూడదని ఇలా ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఏ గుర్తు మీద అయితే ఎన్నుకోబడ్డారో ఆ గుర్తు మీద ఉంటే బాగుంటుంది. కానీ గతంలో ప్రోత్సహించినటువంటి పార్టీల నుంచే ఇవాళ అటువంటి ప్రోత్సాహకాలు రావడం అనేది ఇలా వాళ్ళు నేర్పినట్టు విద్యనే మళ్ళీ వాళ్ళకి నేర్పుతా ఉన్నారు ఇలా చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ పార్టీ కింద గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలని కూసుకుపెట్టుకొని చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇలా అంటే ఈ కాంగ్రెస్ సంస్కృతిలో ఏంటంటే ఇటువంటి సర్వసాధారణం అయిపోయినాయి. ఇలా అది రాజకీయాలనే సర్వసాధారణం అయిపోయింది, పార్టీలు మారడం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఏదేమైనా ఇటువంటి ఫిరాయింపులను అరికట్టాల్సిన బాధ్యత ఇలా చట్టంలో గట్టిగా ఒక నిర్ణయాలన్నీ జరగాలి. చట్టం చేసినప్పుడు కూడా అమల్లో సాధ్యమవుతలేదు. ఒకవేళ చట్టాలు మార్చదలుచుకుంటే తప్పకుండా ప్రజల నిర్ణయాలను గౌరవించేటువంటి బాధ్యతను ప్రజాప్రతినిధులకు అప్పగించేటువంటి చట్టాలన్నీ తీసుకురావాల్సింది. రైట్. ఓకే. టీఆర్ఎస్ నేత తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ డాక్టర్ రాకేష్ గారు కూడా జాయిన్ అయ్యారు. రాకేష్ గారు ఎట్లా చూస్తున్నారు, ఏంది ఇంకా ఎంతమందిని తీసుకుపోతారు, ఏంది సవిత గారు కూడా రావడం ఏంది కదా అసలు? ఒకటండి, ఎవరు కానీ పొలిటికల్ పార్టీగా మేము ఉద్యమ పార్టీగా ఉన్న కాలంలో ఉద్యమ పార్టీ నుంచి వెళ్ళి పక్తు రాజకీయ పార్టీగా మేము మారాం. ఎవరు వచ్చినా కానీ వెల్కమ్ చేస్తాం. ఇంతకుముందు మేడం గారు చెప్తూ ఏదైతే సమర్థులు లేరా అని చెప్పేసి ప్రశ్నించిన దానికి గుజరాత్లో 3 మంత్రులు ఈరోజు వాళ్ళ పేర్లు జవహర్ చావ్డా అండ్ ధర్మేంద్ర సింగ్ జడేజా, కువర్ సింగ్ భావ్డా అనే 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు వాళ్ళు ఆల్రెడీ క్యాబినెట్ మినిస్ట్రీ కూడా ఇచ్చారు గుజరాత్లో. వాళ్ళు కూడా రాజీనామా చేశారు అనుకోండి. నేనేమంటారు, వన్ మినిట్ కాదు, ఈ రీసెంట్గా మేడం
మొన్న ఎలక్షన్లు జరిగిన తర్వాత చెప్తున్నాను, మీరు తెలుసుకోకపోతే అదే తెలుసుకోండి. రాకే- వన్ మినిట్ మేడం, రాజీనామా చేశారు. మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేడం, మీకు అంత పేషెన్స్ లేకపోతే ఎట్లా? మీరు మాట్లాడేప్పుడు మేము విన్నాం కదా, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏదో ప్రజాస్వామ్యం గురించి స్పీచ్ ఇస్తే చెప్పొచ్చు. కాదు కదా. 1 మినిట్ మేడం, మీరు చెప్పండి, నేను అద్దంటలేను కదా. ఆయన చెప్పనివ్వండి. మా ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వనివ్వండి. మిమ్మల్ని ప్రజలు ఎక్కడ పెట్టిరో తెలుసు, 5 నుంచి ఒకటి కాడికి పట్టుకపోయారు. మీరు దాని గురించి సరే, సరే, ఇంత ఇచ్చినాం మీరు కరెక్టా అంత రాంగా అంటే మీరు కరెక్ట్ ఇస్తే సెంటర్ లో ఏం చేసిరో దేశ ప్రజలకు తెలుసు. అది కాదు కదా, మీరు అంత ఫ్రస్ట్రేషన్ సబ్జెక్టే మాట్లాడుతున్నా నేను. మీకు తెలియని సబ్జెక్ట్ నేను చెప్పేసరికి మీరు ఆ తట్టుకోలేకపోతున్నారు. అంతకు మించి ఏం లేదు ఇక్కడ. నేను ఏమంటానంటే తప్పకుండా తెలుసుకోండి, మేము అదే చెప్తున్నాం మేడం. అదే మేడం, మీకు ఎక్కినా ఎక్కలేదో ఎక్కడున్నాయో మీరు చెక్ చేసుకోవాలి, మాకేం పని. ఓకే, మీరు భలే ఉన్నారు. మీరు వాడే పదాలు జాగ్రత్తగా వాడండి, నేను కూడా జాగ్రత్తగా వాడతా. రైట్ రైట్. ఎవరు ఎంత Next, జాగ్రత్తగా నేను వన్ మేడం. మాట్లాడుతున్నారో తెలుస్తుంది. నెత్తికెక్కినాయా Right. తలకాయకెక్కినాయా ఇవన్నీ కాదు, అవును, మాకు తెలుసు. కాదు. మాకు తెలుసు మీరు కదా. ఇవాళ మీ రాండి, పార్టీ మీరు నుంచి వచ్చే మాట్లాడేటప్పుడు comments మాట్లాడేది. చూస్తుంటేనే అర్థమవుతున్నాయి అయితే ఎవరు ఒక ఎలా ఒక ఉన్నారు నిమిషం ఏంటి మేడం, అనేది. ఒక నిమిషం మేడం, మీరు కంప్లీట్ చేయండి. కాదు సార్, ఇక్కడ వచ్చింది డిబేట్కు, ఎస్ ఎస్. డిస్కషన్కు, పంచాయతీకి కాదు కదా. అవును. నేను ఏమంటున్నా అంటే సబ్జెక్ట్ ఇస్తున్నా, ఏదో ప్రపంచంలో ఎప్పుడు జరగలే ఇక్కడనే కొత్తగా జరుగుతుంది ఇయ్యాలనే మొదలైంది అన్నట్టు చెప్పుకోవడం మాట పద్ధతి నేను కాదు. అనలేదు. నేను ఏమంటున్నా అంటే పక్క రాష్ట్రంలో వాళ్ళు అలయన్స్గా ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలను కూడా ఆ పార్టీ తీసుకున్నప్పుడు వాళ్ళు క్యాబినెట్లో కూడా ఉండే అక్కడ. ఒకరోజు వ్యతిరేకించాలి బీజేపీ పార్టీ. నేను ఏమంటున్నా అంటే ఇవి సమర్థనీయమా అంటే దాని గురించి చర్చిద్దాం. 2/3 వచ్చినప్పుడు రాజ్యాంగం మనకు హక్కు కల్పించింది. 2/3 ఆఫ్ ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఒక ప్రొవిజన్ కూడా ఇచ్చింది. మరి అట్లాంటి ప్రొవిజన్ పెట్టకపోయేది ఉండే. నేను ఏమంటానంటే ఉన్న ప్రొవిజన్ గురించి మాట్లాడుకుంటున్నాను. ఈరోజు కేంద్రంలో వాళ్ళే ఉన్నారు కదా, ప్రొవిజన్ మొత్తం ఎత్తేయండి. నేను ఏమని చెప్పినా, గుజరాత్లో 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారని చెప్పిన. బీజేపీ ఉన్న కాడ ఏం జరిగిందో కూడా చెప్పాలి కదా. నేను మొన్న రీసెంట్గా రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో బీజేపీ ఎంపీ కూడా యూపీలో జాయిన్ కావడం జరిగింది. అంతేందుకు, చేవెళ్ళ బహిరంగ సభ జరిగితే దానికి రాహుల్ గాంధీ వచ్చిండు. రాహుల్ గాంధీతో డయాస్ మీద మీటింగ్ పెట్టింది ఎవరు? కొండ విశ్వేశ్వరరెడ్డి. ఏ పార్టీ నుంచి గెలిచిండు? టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిండు. ఏమంటానంటే ఎక్కడ కానీ నీకు తెలియని విద్యల నీరజాక్ష అని చెప్పేసి ఇవన్నీ కూడా పొలిటికల్ పార్టీలో జరుగుతలేవని మేము చెప్పట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు వాళ్ళు వచ్చింది ఎక్కడ కూడా అఫీషియల్గా వాళ్ళు ఇంకా డిక్లేర్ చేయలే. వాళ్ళు వచ్చారు, ముఖ్యమంత్రి గారిని అందరు కలవచ్చు. కలిసిన క్రమంలో జరిగినటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అవి త్వరలో బయటకు వస్తాయి. ఇప్పుడు ఎలక్షన్లు సీజన్ కాబట్టి తప్పకుండా ఇవన్నీ ఉంటాయని చెప్పేసి ఏ పొలిటికల్ పార్టీకి తెలియదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికి తెలియదు చెప్పండి. ఎవరు కానీ ఎక్కడ కానీ పొలిటికల్ పార్టీలో ఇవన్నీ సర్వసాధారణం అన్న విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఏదో మనం ఇవాళ కొత్తగా రూల్స్ ఫ్రేమ్ చేసినట్టు కాదు కదా. నేను ఏమంటున్నా అంటే ఎస్, మీరు అన్నట్టుగా ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగానే వాళ్ళు కూడా గెలిచారు. గెలిచిన తర్వాత వాళ్ళు ఆ పార్టీకి మనుగడ లేదనుకున్నారో, ఆ పార్టీలో మనుగడ కొనసాగించలేమనుకున్నారో, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏందో కూడా మనకు తెలియదు. కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొంతమంది అంటే నేను ఏమంటున్నానంటే అది అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏందో మనకు తెలియదు. కాబట్టి ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా వాళ్ళు నిర్ణయం తీసుకొని, మీరు అన్నట్టు చాలా సీనియర్ రాజకీయవేత్త, అలాంటి ఆమెను కూడా అంటే వాళ్ళ గవర్నమెంట్లోనే ఆమె మీద కేసు పెట్టి ఆమె మీద కేసులు ఫైల్ చేసిన కాలం కూడా ఉండే. కాబట్టి ఆమె ఆ రోజు మానసిక క్షోభ, ఎందుకంటే వేరే పార్టీ మీద పెట్టలే వాళ్ళు. ఆ రోజు పార్టీ ముఖ్యమంత్రి కొడుకు మీదనే, ఆయన ముఖ్యమంత్రి ఉన్న రోజు మంచిగాట ఆయన చేసిన మంచి పనులని కాంగ్రెస్ పార్టీకి ఆపాదించుకున్నాం, మనం వెల్కమ్ చేస్తున్నాం. కానీ ఆయన చనిపోయిన వెంటనే, ప్రమాదశాత్తు చనిపోయిన వెంటనే అదే కాంగ్రెస్ ముఖ్యమంత్రి కొడుకును, ఆ కాంగ్రెస్ ముఖ్యమంత్రి క్యాబినెట్లో పనిచేసిన ప్రతి ఒక్కరిని వేధించిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే. ఓకే, కాబట్టి ఆ వేధించిన ఘటనలు ఏ విధంగా జరిగినాయో మనకు తెలియదు కదా. నేను ఏమంటున్నా అంటే సరే, అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ఉన్నదో ఎస్, రాజకీయ పార్టీగా మేము వెల్కమ్ చేస్తాం. ఎవరు జైన్ అయితే అన్నా కానీ వెల్కమ్ చేసుకుంటాం, మేము తప్పకుండా ఆహ్వానిస్తాం. అది మా రాజకీయ పార్టీకి ఉండాల్సినటువంటి ప్రాథమిక సూత్రం అది. అప్పుడు వాళ్ళు విశ్వేశ్వరరెడ్డిని, రాముల నాయకును, భూపతి రెడ్డిని, లేకపోతే కొండ మురళిని, కొండ సురేఖను, లేకపోతే ఇక్కడ నుండి యాదవ్ రెడ్డిని ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించి జాయిన్ చేసుకున్నదో తప్పకుండా మేము కూడా ఆహ్వానించి జాయిన్ చేసుకుంటాం. రైట్. అదే దయాకర్ గారు, ఏమో సిచ్యువేషన్ అట్లా ఉందేమో అని చెప్పని అంటున్నారు. కొండ విశ్వేశ్వరరెడ్డి గారు రాజీనామా చేసిండ్రు, సావిత్రిబాయి పూలే కూడా రాజీనామా చేసింది. ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే మంచిది. స్పీకర్ యాక్సెప్టెన్స్ లేకపోవడం అనేది వాళ్ళ తప్పు కాదు, పక్కన పెడదాం. ఇది పింక్ పాండ్ బంధం, ఇది ఇప్పుడు ఇల్లది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వారు హోమ్ మినిస్టర్గా ఉండే, అప్పుడు జరిగిన అక్రమాలు ఉండే, అప్పుడు జరిగిన భూదందాలు ఉండే. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్లో భాగంగా వీరు కూడా వారికి అవసరమైంది. అంతే తప్పితే దీంట్లో కొత్తగా ఏమున్నది. రాజశేఖర రెడ్డి గారి కొడుకు అక్కడ రాజకీయాలు చేస్తుండ్రు, వీరు కలిసి రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి
ఇదంతా కూడా కలిపేటోళ్ళకి కూడా తెలుసు, కొన్ని ఆఫ్ ది రికార్డ్ చెప్పలేము. కాబట్టి అంతకంటే ఎక్కువ ఇక సబితా ఇంద్రారెడ్డి గారి మీద మాట్లాడితే ఇంకా వేస్టే నా దృష్టిలో. చూద్దాం రేపు జాయిన్ అయినాక, దాన్ని బట్టి ఇంకా ఎక్స్టెండివ్గా మాట్లాడవచ్చు. కాకపోతే వాళ్ళు ఎప్పుడు పోతున్నారు, దేని కొరకు పోతున్నారు, వీళ్ళు ఎందుకు పోతున్నారు? సబితా ఇంద్రారెడ్డి గారు ఎలక్షన్ల కంటే ముందే ఇంత బాధ పెట్టిన నన్ను, నాకు కాంగ్రెస్ టికెటే వద్దని చెప్పేసి వెళ్ళిపోతే మంచిగా ఉంటుండే. లేదు గెలిచిన వెంటనే కేసీఆర్ వెంట జనం ఉన్నారు, నేను మీ వెంట ఎందుకుంటా అని చెప్పి వెంటనే రాజీనామా చేస్తే ఇంకా బాగుంటుండే. ఇది గెలిచిన వెంటనే రాజీనామా కాదు, వెళ్ళిపోయినా రాజీనామా ఎప్పటికప్పుడు చేస్తారు, వాళ్ళ అవసరానికి కొద్ది చేస్తారు. ఇప్పుడు రాజీనామాలు అంటే ఇంతకుముందు రవీంద్ర రెడ్డి గారు అన్నారు కదా, వాళ్ళు అట్లా చేసినట్టు వీళ్ళు ఇట్లా చేస్తారు అన్నట్టు ఎప్పుడో ఒకప్పుడు చేస్తారు పోయి. కానీ క్యాబినెట్ అయిపోయింది, ఎంపీ ఎమ్మెల్సీ ఎలక్షన్ల ముందు చేయడం అంటే దానికి అవకాశవాదం కొరకే కదా. ఓకే, నేను మొన్న ఒక ప్రెస్ మీట్లో చెప్పిన, ఒక మీడియాలో కూడా చెప్పిన, మీ అవకాశవాదాన్ని కాంగ్రెస్ పార్టీ బలహీనతగా మారిస్తే కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద నమ్మకం లేదని పోతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఎవరి మీద నమ్మకం లేదని వారు టికెటే తీసుకోవద్దు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద నమ్మకం లేదనుకుంటే, బట్టి విక్రమార్క గారి మీద నమ్మకం లేదని అనుకుంటే, బట్టి విక్రమార్క గారు లేరప్పుడు, జాన్ రెడ్డి గారు సిఎల్పి లీడర్గా ఉండే. అసలు మీ పార్టీ, మీ ఆధ్వర్యంలో పార్టీ ఎట్లా గెలుస్తుందా, నాకు మీతో ఉండని, నేను కేసీఆర్తో పోతా అంటే బాగుండే. ప్రజలు కేసీఆర్ గారికి వ్యతిరేకంగా వేసిన ఓటును అవమానించే విధంగా ఉంది. ఇప్పుడు మాకాడ లింగయ్య గారు ఉన్నారు, ఎంత పెద్ద గొడవాడ, కోమటిరెడ్డి ఫ్యామిలీ మొత్తం తల తాకట్టు పెట్టి టికెట్ తెచ్చుడు, తర్వాత అక్కడ ఉన్న వీరేశం గారిని వ్యతిరేకించి, అక్కడ హత్యలు దానికి సంబంధించిన అన్నిటిని వ్యతిరేకించి ప్రజలు వారికి వేస్తే ఇక ఆ నాయకుడు పొద్దుగాలు లేవడు, సాయంత్రం లేవడని వారు చెప్తుండే. కాబట్టి పోవడానికి ఏదో ఒక సాకు చెప్తారు, కానీ పోని నష్టమేం లేదు. కాంగ్రెస్ పార్టీ ఫ్యాక్టరీ, అది ఎప్పుడు నాయకులను ప్రొడక్ట్ చేస్తుంది, ఆ నాయకులు వాళ్ళకి అవసరం ఉంటుంది, తీసుకుంటారు. నష్టం. రైట్. మాధవ్ గారు. బలరాం గారు, నేను ఇందాక చెప్పినట్టు రాకేష్ గారు అప్పుడు రాలేదు, కానీ నేను అప్పటికే చెప్పాను. అంటే అన్ని పార్టీస్లోనే ఇది జరుగుతుంది, ఇవాళ కొత్తగా ఇప్పుడు జరిగింది కాదు అనేది ఇందాక ఫస్ట్ ఓపెనింగ్ రిమార్క్స్లోనే చెప్పాను. యూజువల్గా ఎలక్షన్స్కి ముందు కొంచెం ఎక్కువ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎలక్షన్స్ అయిపోయినాయి, అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇవాళ ఎంపీ ఎలక్షన్స్ని ఏదో ప్రభావితం చేయటానికని ఇవాళ కేసీఆర్ గారు ప్రోత్సహిస్తున్నట్టు ఇవాళ డెఫినెట్గా కనపడుతుంది. అట్ ద సేమ్ టైం ఎమ్మెల్సీలు కూడా, అంటే ఎమ్మెల్సీ ప్రతిపక్షానికి ఒకటి కూడా రాకూడదు, మొత్తం రూలింగ్ పార్టీకే ఉండాలి అనే దీంట్లో ఇవాళ ఏదైతే వెళ్తున్నారో అది కరెక్ట్ కాదు అని నేను అంటున్నాను. ఎందుకంటే ప్రతిపక్షం కూడా స్ట్రాంగ్గా ఉంటేనే డెమోక్రసీ కానీ ఇవాళ రాష్ట్ర ప్రజలకు కూడా ప్రయోజనాలు కలుగుతాయి. ఎందుకంటే వాళ్ళ ఏదైనా ఉంటే ఎత్తి చూపించడానికి ప్రతిపక్షం అనేది ఉంటుంది. ఇవాళ ప్రతిపక్షమే లేకుండా చేస్తాను, నేను వెళ్తాను అంటే వెళ్ళండి, ఎంతకాలం వెళ్తారో ప్రజలు కూడా చూస్తారు, అంతేగాని ఇంకొక రకం కాదు. రెండోది, ఇవాళ భాష గురించి టీఆర్ఎస్ నాయకులు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ టీఆర్ఎస్ నాయకులు వాడే భాష కానీ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఏంటని ఇవాళ దేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు. మా పార్టీ గురించి ఉంటే మీ పార్టీ ఆఫీస్లో చెప్పండి, ఈ డిబేట్ అవసరం లేదు. ఇవాళ నాన్ స్టాప్ మీరు మధ్యలో మాట్లాడరు. మూడోది, ఇవాళ గుజరాత్ గురించి ప్రతి రాష్ట్రాల్లోనూ వచ్చి జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు, దాంట్లో నేను కాదు అని అట్లా. ఇవాళ గుజరాత్లో అట్లాగే జాయిన్ అయ్యారు. మొన్న కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజు ఎప్పుడైతే వీళ్ళు వర్కింగ్ సిడబ్ల్యూసీ మీటింగ్ పెట్టుకున్నారో 12th March, ఆ రోజు కూడా వాళ్ళ ఒక పక్కన మీటింగ్ పెట్టుకుని అదే రోజు 4 ఎమ్మెల్యేలు వచ్చి జాయిన్ అయ్యారు. కానీ గుజరాత్లో మేము మంత్రి పదవులు ఇచ్చామన్నారు, వాళ్ళ తర్వాత రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్కి ఇప్పుడు వెళ్తున్నారు. మొన్న కూడా బై ఎలక్షన్లు అంటే రాజీనామా చేసి వచ్చిన ఎమ్మెల్యేలు కూడా మొన్న గెలవటం జరిగింది. అది తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. రెండోది, ఇవాళ కేసీఆర్ గారు ఆ రోజు ఏమన్నారనంటే అసలు ఒక పార్టీ మీద గెలిచిన ఇంకో పార్టీకి తీసుకోవటం ఏంటి అనేది ఆయన కమెంట్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, అది చూడండి. మరి ఇవాళ దానికి ఎందుకు స్టిక్ అవ్వట్లా? అంటే ఇవాళ ఫక్త్ రాజకీయ పార్టీగా మేము మారుతాం, మేము ఏమన్నా చేస్తాం, ఎవరన్నా రావచ్చు అంటే ఎస్, ఎవరన్నా రావచ్చు, మీరు తీసుకోండి, నేను కాదన్నట్ల. కానీ ప్రజాస్వామ్యం విలువలు కూడా కాపాల్సిన బాధ్యత మీదే కదా, మీరు ఎందుకు కాపాడలేదు దాన్ని అని మేము అడుగుతున్నాం. దానికి సమాధానం చెప్పకుండా ఇంకోటి ఏదో మాట్లాడతాం, మీరట్టా మీరు ఇట్లా అంటే ఎస్, ప్రతి రాజకీయ పార్టీలో ఇది ఉంది. డెఫినెట్ గా ప్రతి పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళటం ప్రతి ఒక్కళ్ళని చూసాం. ఇవాళ ఏదో కొత్తగా ఇప్పటికిప్పుడు జరిగింది అని నేను అన్నట్ల. కానీ మీకు సఫిషియంట్ నంబర్ ఉంది, సఫిషియంట్ నంబర్ ఉన్నాక అసలు ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలనుకోవటం ఎందుకు? ఇప్పుడు లాస్ట్ టైం బొట్టాబట్టి నంబర్ ఉంది అందుకని తీసుకున్నారేమో అని అనుకోవచ్చు, ఎందుకంటే ఎక్కడైనా గవర్నమెంట్ పడేస్తారేమో ఇంకోటేమో అనే ఒక భయం అయితే ఉండుండొచ్చు. ఇవాళ అంత ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎందుకు? 88 numbers మీ వాళ్ళే గెలిచినాక ఇవాళ అంత ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎందుకు ఇవాళ టీఆర్ఎస్ నాయకులకి అనేది నేను నాకు. రైట్ రాకేష్ గారు. మాధవ్ చౌదరి గారు, మేము ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లో మేము లేము, వాళ్ళ సెక్యూరిటీ గురించి మా దగ్గరకు వస్తున్నారని మీరు ఎందుకు అనుకోవద్దు, మేము ఒకటే చెప్తున్నాం. అంటే మీరు సెక్యూరిటీ కాదండి, ప్రజలకి ఇవ్వాలి సెక్యూరిటీ. మీరు నాయకులకి ఇచ్చే సెక్యూరిటీలు అందరికీ తెలుసు, ఆ సెక్యూరిటీ కోసం వస్తున్నారు, కానీ ప్రజలకి సెక్యూరిటీ ఇవ్వాలి కదా రాకేష్ గారు. ఏమంటున్నామంటే ఆ సెక్యూరిటీ అనేది ఇచ్చినాం కాబట్టి ప్రజలు మమ్మల్ని విశ్వసించి మీరన్న
90 స్థానాలు మమ్మల్ని గెలిపించారు, 88 స్థానాలు మమ్మల్ని గెలిపించారు. అది కాబట్టి కాపాడుకోవాలి కదా. 1 మినిట్ మేడం, నేను ఏమంటున్నా అంటే అది కాపాడుకుంటున్నామనే మేము చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాకు ప్రప్రథమంగా మా రాష్ట్ర ప్రయోజనాలు అదేవిధంగా దేశ ప్రయోజనాలు ప్రప్రథమం కాబట్టి మేము ఏదైనా మీకు ఏం చెప్తాం, మేము సింపుల్గా మేము దాని గురించి ఏం డిబేట్ కావట్లేదు మీరు చెప్పిన సబ్జెక్ట్ నుంచి. రాజకీయ పార్టీగా మీరే విధంగా ఈరోజు మీ ఒక్క ఎమ్మెల్యే గెలిచినటువంటి రాజాసింగ్ గారు కూడా టీడీపీ నుంచి కార్పొరేటర్గా ఉండి ఆయన అప్పుడు మీ పార్టీ నుంచి గెలవడం జరిగింది. అప్పటికి ఆయన కార్పొరేటర్ పదవి కూడా అయిపోలే, ఆయన టీడీపీ నుంచి వచ్చింది మీ పార్టీలకు. నేనేమంటున్నా అంటే ఈరోజు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారనే సమస్య కాకుండా జనరల్గా ఏమంటున్నామంటే ఎస్ రాజకీయంగా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయ ఫ్యామిలీగా ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అక్కడ వాళ్ళ ఉనికి ప్రశ్నార్థకమైనప్పుడు అక్కడ ఏం జరుగుతుందనేది మనకు తెలియదు. కాబట్టి మనం కూడా వేచి చూద్దాం. వాళ్ళ నిర్ణయాన్ని ప్రజలకు ప్రకటించే వరకు సరే వచ్చినటువంటి న్యూస్ తోటి వ్యూస్ తోటి మనం మాట్లాడుకుందాం అంటే మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు అన్నట్టు ఏదైతే గుజరాత్లో సమర్థనీయమైందో అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మంత్రులుగా పెట్టినారని చెప్పేసి మీరు చెప్తూ సరే రాజీనామా చేశారు ఓకే, కానీ ఏ విధంగానైతే సమర్థనీయమైందో అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరినీ కూడా అరుణాచల్ పరిరక్షణ పార్టీకి మార్చి దాని తర్వాత బీజేపీ పార్టీలోకి మార్చుకున్నారు. అది ఏ విధంగా సమర్థనీయమైందో గోవాలో 4 ఎమ్మెల్యేలు బీజేపీ పార్టీలో ప్రభుత్వానికి ఏ విధంగా మద్దతు తెలుపుతున్నారు అదే విధంగా సమర్థనీయమైందో ఆ సమర్థనీయత దేశం మొత్తంలో కూడా అదే సమర్థత ఉంటుందని కూడా నేను బీజేపీ పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్, మీరేం చెప్తారా? ఇవాళ మనకి గుజరాత్ విషయాన్ని తీసుకొచ్చి వాళ్ళు మిగిలిన రాష్ట్రాల గురించి మాట్లాడతారు. ఎస్, మిగిలిన రాష్ట్రాలు మాట్లాడాలనుకుంటే గోవాలో ఏమైందో మన అందరికీ తెలిసిన విషయం. గోవాలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పి గవర్నర్ దగ్గరికి వెళ్లకుండా కోర్టుకు వెళ్ళింది. కోర్టు ఏమని చెప్పింది వాళ్ళకి, ఇవాళ మాకు ఆల్రెడీ రిటర్న్గా కొంతమంది ఇచ్చారు, తర్వాత కొంతమంది వచ్చి మద్దతు ప్రకటించారు. అవును, కావాలని తెలుసుకోండి, వాళ్ళు కోర్టుకు వెళ్ళారా లేదా అడగండి. కోర్టుకు వెళ్తే అక్కడ మీరు వెళ్ళాల్సింది గవర్నర్ దగ్గరికి గవర్నర్ ఎందుకు వెళ్ళి లెటర్ ఇవ్వలేదని చెప్పింది. వాళ్ళ ఒక నంబర్ ఉంది కాబట్టి ఆ రోజు గవర్నర్ దగ్గరికి వెళ్ళి మాకు ఇచ్చారు. అరుణాచల్ ప్రదేశ్ ఇంకొకటి ఎన్నో మాట్లాడి వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్ లో ఆ రోజు ఏమైనా మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ బయటకు వచ్చి వాళ్ళు ఒక దీంట్లోకి వచ్చి వాళ్ళు సపోర్ట్ చేశారు. ఆ రోజు ఇవాళ కోర్టు దాన్ని కాదండి, కాదంటే ఫైన్ యాజ్ ఇట్ ఇస్. ఇవాళ మొత్తం వాళ్ళందరూ వచ్చారు. ఇవాళ లాస్ట్ టైం ఏం చేశారు వీళ్ళు టీడీపీని మొత్తం అసలు 3/4 ఆఫ్ ఇట్ వచ్చేసింది, అసలు టీడీపీ మర్జ్ అయిపోయింది అన్నారు. మరి ఏమైంది దాని గురించి ఎందుకు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి? మిగిలిన వాటి మీద ఒట్టి దాని మీద ఎందుకు తొందరపాటు ఇది తీసుకున్నారు? మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎలా మినిస్టర్ చేశారు అన్ని చూసాం కదా, గత ప్రభుత్వం మీద ఏం చేశారు అన్ని చూసాం కదా. రైట్, రవీందర్ రెడ్డి గారు ఫైనల్ గా చెప్తారు. ఇవాళ ఉన్నటువంటి అంటే పార్టీ ఫిరాయింపులు అనేవి మనం చూస్తా ఉన్నాం. దేశంలో ఎవరైతే చట్టాలు ఇచ్చారో వాళ్ళే వాటిని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇలా అంటే ఇటువంటి దానిలో ఏంటంటే ప్రజలలో కూడా నమ్మకం, అంటే వాళ్ళు ఏమనుకుంటారు ఏ పార్టీ తరఫున గెలిచినా కూడా మా ప్రతినిధి మా నాయకురాలు తప్పకుండా ఆ ప్రాంత ప్రజలు ఏమనుకుంటారు, మరి ఎక్కడున్నా కూడా మాకు లాభం జరగాలి మా అభివృద్ధి జరగాలని చెప్పి కోరుకోవడంలో ఇవాళ అట్లాంటి తప్పేం లేదు. అటువంటి కోరుకోవడం వల్ల మా నాయకులు కూడా ఒక నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తాయి కొన్ని సందర్భాల్లో. సరే దాన్ని ఏంటంటే ఎవరైనా కూడా రాజకీయ పరంగా చూస్తేనేమో పార్టీ ఫిరాయింపులకు వస్తుంది, అభివృద్ధి పరంగా చూస్తేనో ప్రాంత ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. అంటే ఇటువంటివి వచ్చినప్పుడు కూడా ఏంటంటే మనం కూడా సరే ఎవరైనా ఆ అభివృద్ధిలో నేను భాగస్వామ్యం కాదనేటువంటి సందర్భం ఎవరికి రాదు. ఒకవేళ దాన్ని పోతానంటే ఆపేటోళ్ళు ఉంటారు కానీ వస్తానంటే వద్దనేటోళ్ళు ఎవరు కూడా ఉండరు. రాజ్యాంగ చట్టంలో ఏంటంటే అటువంటి వెసులుబాట్లు వాళ్ళే పెట్టుకున్నారు, వాళ్ళే చేసుకున్నారు. ఆయన ఏదైనా కూడా సాధ్యం, రాజకీయంలో ప్రతిదీ సాధ్యమే చేసే సందర్భం ఉంటుంది. మీరు ఫైనల్గా ఏమని చెప్తారా? మనం బ్రేక్ వెళ్ళాలి కాబట్టి కేసీఆర్ గారు ఫైనల్ జరుగుతుంది మా దగ్గర కాబట్టి మేము కొత్తగా ఫైనల్ గా చెప్పేది ఏం లేదు. ఆ ఫైనల్ ఏం చేయాలో చేసి పెడుతున్నాం అంటారు. తప్పకుండా మేడం, అది ఉన్నది కాబట్టి ఇక్కడ అభివృద్ధి సాధ్యమవుతుంది. కానీ మేము ఒకటే చెప్తున్నాం, ఏది కానీ టీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా జరిగేటువంటి మార్పులన్నిటి కూడా ఆహ్వానించడం జరుగుతుంది. అదే దయాకర్ గారు మీరు ఫైనల్ ఏముంటది, రేపు మేము కూడా గెలిచినాక అందరిని తీసుకుంటాం. మీరు ఏది ఏమైనా వలసలకు సంబంధించిన చర్చ ఇది. మనం ఇంకొక కీలకమైన డిస్కషన్కి వెళ్ళాల్సి ఉంది. మనకి ఏదైతే ఐటీ గ్రిడ్ వ్యవహారంలో అశోక్ ఇంకా మిస్సింగ్లో ఉన్నాడు, ఆయనకు నోటీస్ జారీ చేసి ఇప్పటికే కోర్టు కూడా చెప్పింది ఈ విషయంలో సహకరించండి అని చెప్పేసి, విచారణకు సహకరించండి అని. అయినప్పటికీ ఐటీ గ్రిడ్ అంశంలో అశోక్ ఇంకా సిట్ ముందుకు రాలేదు. దానికి సంబంధించిన డిస్కషన్లోకి వెళ్దాం.